లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్న భారత రాజ్యాంగ బిల్లు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అమిత్ షా ప్రవేశపెట్టబోతున్న ఈ బిల్లు ద్వారా ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధాని గాని నేరాలపై కానీ, అవినీతి ఆరోపణలపై కానీ 5 ఏళ్ల శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది. ప్రతి నాణ్యంకి 2 వైపులు ఉన్నట్లు ఈ బిల్లుకి కూడా 2 వైపులు ఉన్నాయి. ఈ చట్టం గనుక అమల్లోకి వస్తే బీజేపీ వాదన ప్రకారం రాజకీయ పదవులు ఇకపై రక్షణ కవచంగా ఉండవు. తప్పు చేసిన ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించుకోలేరు. ప్రజాప్రతినిధులుగా ఉన్నందుకు మరింత నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. నాయకులు, ప్రజలు 2 చట్టం కింద ఒక్కటే అనే ఆలోచన బలపడుతుంది. సాధారణ పౌరుడికి తప్పు చేస్తే శిక్ష పడుతుందన్నట్లే దేశం నడిపే నాయకుడికి కూడా అదే శిక్ష వర్తిస్తుంది. ఇంకోవైపు ప్రతిపక్షాల వాదన దీనిలో ఉన్న మరో కోణాన్ని చూపుతుంది. ఇది కేవలం పదవిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అధికారులను ఈడీల ద్వారా దాడులు చేపించిన వారి మీద పగ తీర్చుకునే వారిని జైలు పాలు చేసినట్లు పరిస్థితి ఉందని అంటున్నారు. ఇది ప్రతిపక్ష సీఎంలను కూలదూసేందుకు కేంద్రం వేసిన వ్యూహం అని అంటున్నారు. ఎన్నికల్లో ఓడించలేకపోయి అరెస్టులతో తప్పించాలనుకుంటున్నారని వాదిస్తున్నారు. మొత్తం మీద అమిత్ షా తీసుకున్న ఈ బిల్లులో సభలో పెద్ద చర్చకి దారితీసింది.